నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతుందో మనందరూ కూడా తెలిసిన విషయమే. మరి ప్రపంచ దేశాలన్నిటి కూడా టెక్నాలజీ అంటూ ఇంకా దూసుకుపోతున్నటువంటి క్రమంలో భారతదేశం ఇంకా కుల వివక్ష పేరుతో ఇంకా కులం దగ్గరే ఆగిపోయింది. ఎందుకు కులం వివక్ష అంటే మరి ఈ టాపిక్ ఎందుకంటే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి డానపురంలో ఇక ఒక బహిరంగ సభలో కులం కారణంగా ఒక మాజీ సర్పంచ్ని స్టేజ్ ఎక్కనీయకుండా చేసినటువంటి ఒక దారుణమైన సంఘటన మనం చూసుకోవచ్చు. మరి ఇక్కడ ఒక విజువల్ చూసుకున్నట్లయితే మనము ఇక ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు ఇక కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఒక డానపురంలో ఒక సభను నిర్వహించడం జరిగింది. మరి ఆ సభలో ఎమ్మెల్యే పార్థసారథి గారు అలాగే టీడీపీ నాయకురాలు కృష్ణమ్మ ఇద్దరు కూడా మరి ఒక దళిత సర్పంచ్ అయినటువంటి ఒక సర్పంచ్ని స్టేజ్ పైనకి ఎక్కనీయకుండా ఎస్సీ అనే కారణం చేత స్టేజ్ పైకి ఎక్కనీయకుండా ఓన్లీ కాళ్ళ దగ్గర నిల్చోండి అన్నట్టుగా చెప్పారన్నట్టుగా ఒక వీడియో అయితే ప్రస్తుతం వైరల్ అవుతా ఉంది. మరి ఆ వీడియో అయితే మనం చూసే ప్రయత్నం చేద్దాం. అయ్యా సర్పంచ్ నోరా ఒక నిలబడుకున్నారా? బిస్సీనా? సరే, ఎందుకని ముందు కదా మనం సర్పంచ్ కూడా సో ఈ విజువల్ చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతా ఉంది. మరి సర్పంచ్ రావయ్య అని చెప్తున్నాడు మరి ఎమ్మెల్యే గారు, అలాగే మరి ఇక్కడ టీడీపీ నాయకురాలు అయితే ఇక ఈ విజువల్ చూసుకున్నట్లయితే మరి దీంట్లో ఇక ఎమ్మెల్యే గారు అయితే ఆ సర్పంచ్ని ఏదైతే సర్పంచ్ ఉన్నారో సభలోకి రావాలి, స్టేజ్ పైనకి రావాలి అన్నట్టుగా చెప్తున్నటువంటి క్రమంలో ఇక టీడీపీ నాయకులు అయితే చేపులో చెప్తున్నటువంటి అతను ఎస్సీ అన్నట్టుగా మనకు క్లియర్గా ఇక్కడ అయితే వినిపిస్తూ ఉంది. మరి అతను దళితుడు అనే కారణంగా స్టేజ్ పైకి ఎక్కనీయకుండా అక్కడ నిల్చోండి, పక్కన నిల్చోండి అనేటువంటి ఒక విజువల్ అయితే మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. మరి ఇక భారతదేశం డెవలప్ అవ్వకపోవడానికి గల కారణం, ముఖ్య కారణం ఇంకొకటి ఇదే అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే కులాల దగ్గర మనం ఏ జనరేషన్లో ఉన్నాము, మనం ఏం చేస్తున్నాం, అసలు ఇక్కడ ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు అయితే మాట్లాడుతున్న క్రమంలో అసలు యాక్చువల్గా ఒక గ్రామంలో జరుగుతుంది ఈ సభ. అసలు యాక్చువల్గా గ్రామ సర్పంచ్ అనే అతను ఏదంటే ఒక ఈ సభ అధ్యక్షత వహించాలి యాక్చువల్గా ఆ గ్రామానికి సంబంధించిన సర్పంచ్, కానీ అక్కడ సర్పంచ్ లేడు. సో సర్పంచ్ కూడా ఇక్కడ రమ్మనే క్రమంలో ఎమ్మెల్యే గారు అయితే పిలుస్తుంటే పక్కన ఒక ఆమె ఉన్నది, టీడీపీ నాయకురాలు. ఆమె పక్కన చెవిలో చెప్తున్నది అసలు ఎస్సీ అంటే అతను ఇక్కడికి రాకూడదు, అంటే ఎస్సీ వ్యక్తులు ఇక్కడికి స్టేజ్ పైకి ఎక్కకూడదు, రాకూడదు అన్నట్లుగా సో ఆమె చెప్తా ఉంది. సో ఇది ఎంత దారుణం అసలు. యాక్చువల్గా అతను బీజేపీ ఎమ్మెల్యే స్టేజ్ పైకి రమ్మనే పిలుస్తున్నాడు. మరి ఆమె వద్దనడంతో, ఎందుకు వద్దు అనడంతో మన చెవులో క్లియర్ గా అతను ఎస్సీ అని చెప్తున్నా. అంటే ఎస్సీలు అంటే స్టేజ్ పైకి ఎక్కకూడదా, రాకూడదా? సో అసలు ఎంత దారుణం అసలు. మనం ఎక్కడ ఉన్నాం, మన సమాజం ఎటుపోతుంది అంటే వాళ్ళ ఓట్లు కావాలి, వాళ్ళ యొక్క సపోర్ట్ కావాలి, కాకపోతే ఇక వాళ్ళు మాత్రం కలిసి తిరగొద్దు, కలిసి ఇంకా స్టేజ్ పైన నిల్చొనే స్థాయిలో మాత్రం లేరు, అంతేనా? సో దీని గురించి మనతో మాట్లాడడానికి కేవీపీఎస్ జనరల్ సెక్రటరీ నాయకులు అయితే ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం మనం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సో ఇప్పుడు ఇక్కడ డానాపురంలో ఏదైతే కర్నూలు జిల్లాలో డానాపురంలో జరిగినటువంటి సభలో ఒక బీజేపీ ఎమ్మెల్యే కావచ్చు, అలాగే ఒక టీడీపీ నాయకురాలు కావచ్చు, ఒక దళిత సర్పంచ్ని స్టేజ్ పైకి వాళ్ళతో సమాంతరంగా నిల్చోకుండా కింద నిల్చోబెట్టినటువంటి ఒక సంఘటన అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క సంఘటనను అసలు ఈ పరిస్థితిని ఎలా చూడాలి సార్ ఇప్పుడు మనం? ఓకే, అందరికీ నమస్కారం అండి. ఓకే, నమస్కారం. కర్నూలు జిల్లా ఆదోని మండలం దానాపూర్ గ్రామంలో దళిత సర్పంచ్ గా ఉన్నటువంటి చంద్రశేఖర్ ని వేదికపై ఆహ్వానించకుండా కుల దురహంకారంతో వ్యవహరించినటువంటి తెలుగుదేశం నాయకుడు కృష్ణమ్మ, ఎమ్మెల్యే పార్థసారథిపై కేసు నమోదు చేసి అరెస్ట్ అని చెప్పి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ డిమాండ్ చేస్తా ఉంది. ఓకే సార్. ఎంత బాధాకరం అంటే ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు జిల్లాలో ఉన్నంత కుల వివక్ష, కుల దురహంకారం ఎక్కడా కూడా లేని పరిస్థితి. సాక్షాత్తు జస్టిస్ పున్నయ్య గారు సైతమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయంటి కర్నూలు జిల్లాలో దళితులపై దుర్మార్గమైనటువంటి కుల దురహంకార దాడులు జరుగుతా ఉన్నాయి, హత్యలు జరుగుతా ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి. దీన్ని నివారణ కోసం
ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకొని చెప్పారు. అవును. కానీ నేటికి నెరవేరలా. కానీ ఇప్పుడు బాధాకరం ఏంటంటే ఇక్కడ ఆయన సర్పంచ్ గారిని పిలిచారు, తీరా సర్పంచ్ గారు దళితని చెప్పి ఆయన మీదకి మేము పిలవాలి. ఎంత దౌర్భాగ్యం. చాలా చాలా రాజ్యాంగబద్ధమైంటి సర్పంచ్ గారికి ఒక ప్రజాప్రతినిధికి ఆ రకంగా అవమానం జరగటం అంటే ఇది సత్య సమాజ సిగ్గుతో తలదించుకోవాలి. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు, సనాతనము కావాలంటున్నాడు. అంటే సనాతనము అంటే ఇదేనా? దళితుల్ని చాలా దుర్మార్గమైన పద్ధతిలో చూడాలి, దళితుల్ని ఇంకా అనాగరికమైన పద్ధతిలో చూడాలని చెప్పేట సనాతనమా? అంటే ఒక రకంగా ఇది అనాగరికం. కాబట్టి ఇలాంటి దుర్మార్గానికి ధనాపూర్ సర్పంచ్ మీద చంద్రశేఖర్ మీద చూపించినటువంటి ఈ కులాంతరంకారానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. చంద్రబాబు నాయుడు గారు అంటే వెనక్కి వెళ్తా ఉన్నాను, కుప్పం నియోజకవర్గంలో ఒక దళిత ఒక మహిళల్ని తమ్మాని కట్టేసి కొడితే రెస్పాండ్ అయ్యాడు. మరి ఈ విషయం ఎందుకు రెస్పాండ్ కాకూడదు? అంటే రాష్ట్రంలో అంటే ఒక రకంగా రాష్ట్రంలో చాలా దుర్మార్గమైన పద్ధతుల్లో దళితులపై దుర్మార్గమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. అంతకుముందు సాక్షాత్తు రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి కూడా తెనాల్లో ఆయన నాదెండ్ల మనోహర్ నియోజకవర్గం తెనాల్లో ఒక ఇద్దరు దళిత యువకుల్ని ఒక మైనార్టీ యువకుడిని దుర్మార్గంగా నడి రోడ్లు అందరూ చూస్తుండగానే 3rd డిగ్రీ ప్రదర్శించారు. అంటే ఈ రకమైన దుర్మార్గమైన పద్ధతులు ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతా ఉన్నాయి. కాబట్టి వీటి మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా చర్య తీసుకోవాలి. ఈ విషయంలో సుమోటో తీసుకోవాలి. ఈ విషయంలో సుమోటోగా తీసుకొని ఆ పార్థార్థి మీద తెలుగుదేశం నాయకుడు కృష్ణమ్మ మీద కేసు నమోదు చేయాలి, అట్రాసిటీ యాక్ట్ నమోదు చేయాలి, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలి. అసలు ఒక రకంగా చెప్పాలంటే పార్థసారథి ఎమ్మెల్యేగా అనర్హుడు. ఎందుకంటే మనిషిగా చూసేదైతే పరిస్థితి కూడా లేకుండా ఒక రాజ్యాంగబద్ధమైన ప్రజాప్రతినిధిగా సర్పంచ్ ఎన్నికైన చంద్రశేఖర్ మీద రకమైన కుల దురహంకారానికి పాల్పడ్డాడంటే ఇంకా ఆయన ఎమ్మెల్యేకి ఎందుకు అనర్హుడు? కాబట్టి ఆయన శాసనసభ పక్ష సభ్యత్వం రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి. సో కేవీపీఎస్ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ గారు చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. మరి ఏదైతే దళిత సర్పంచ్ అయినటువంటి ఒక ఎస్సీకి సంబంధించినటువంటి ఎస్సీ కులానికి సంబంధించినటువంటి ఒక సర్పంచ్ని స్టేజ్ పైన వాళ్ళతో సమానంగా నిల్చోబెట్టుకోలేని వాళ్ళు ఒక నాయకుల అన్నట్టుగా విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఏదైతే ఎమ్మెల్యే పార్థసారథి గారు ఉన్నారో అలాగే టీడీపీ నాయకురాలు కృష్ణమ్మ గారు ఉన్నారు, వాళ్ళపైన ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నారు అన్నట్టుగా కేవీపీఎస్ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ గారు అయితే చెప్తా ఉన్నారు. మరి ఖచ్చితంగా వాళ్ళపైన అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి. మరి ఒక కుల వివక్ష పేరు కారణంగా అంటే ఒక తక్కువ కులం కారణంగా స్టేజ్ పైకి రానివ్వలేని వాళ్ళు ఒక నాయకుల, మరి వాళ్ళ యొక్క ఓట్లు కావాలి, వాళ్ళ యొక్క సపోర్ట్ కావాలి, మరి వాళ్ళతో సమానంగా నిల్చోకూడదు, వాళ్ళతో సమానంగా తినకూడదు. అంటే ఇప్పుడు ప్రపంచ దేశాలు టెక్నాలజీ పేరుతో ఎక్కడికో దూసుకెళ్ళిపోతుంటే మరి భారతదేశం మాత్రం కులం పేరుతో ఇంకా ఇక్కడే ఆగిపోతుంది, కుల వివక్ష పేరుతో ఇంకా ఇక్కడే ఆగిపోయిందనే విమర్శలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక మరి దీనిపైన డెఫినెట్గా మీరు కూడా కామెంట్ చేయండి. మరి ఇప్పటికే ఇక కుల వివక్ష కారణంగా ఈ ఘటన అయితే చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. మరి ఇంకొకసారి ఈ విజువల్ చూసే ప్రయత్నం అయితే మనం చేద్దాం. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి కర్నూలులో ఉన్నటువంటి దానాపురంలో ఏర్పాటు చేసిన సభలో మరి టీడీపీ నాయకులు కృష్ణమ్మ అలాగే బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గారు ఒక దళిత సర్పంచ్ అయినటువంటి ఒక సర్పంచ్ని స్టేజ్ మీదకి పిలిచేటువంటి ప్రక్రియలో అసలు ఏం జరిగిందో మరొకసారి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు పార్థసారథి గారు ఎమ్మెల్యే ఎవరైతే సో అతను పిలుస్తున్నారో ఇక్కడికి రాకూడదు అని ఆమె టీడీపీ నాయకురాలు అయితే ఆమె చెప్తా ఉన్నది. సో ఎందుకు అని ఎమ్మెల్యే అడిగే ప్రయత్నం చేస్తుంటే అతను ఎస్సీ అని ఆమె చెవిలో చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో అంటే ఎస్సీలు అనేవాళ్ళు అంటే స్టేజ్ పైనకి ఎక్కకూడదు అనే రూల్ అక్కడ ఏమైనా ఉంది అన్నట్లుగా ఆమె ఖచ్చితంగా చెప్తా ఉంది. సో ఆమె ఎస్సీ కాబట్టి అతను ఎమ్మెల్యే ఏమో క్రిస్టియన్ అంటున్నారు. అంటే క్రిస్టియన్ కూడా రావద్దా? క్రిస్టియన్ కూడా రావద్దు అన్నట్లుగా ఎమ్మెల్యే చెప్తా ఉన్నారు. అక్కడ ఆమె ఆమె ఎస్సీ, అతను ఎస్సీ ఇక్కడికి రాకూడదు అన్నట్లుగా సో ఆమె అయితే చెప్తున్న విజువల్స్ చూడవచ్చు మనం. ఇంకా
మనం సర్పంచ్ కూడా మనం నిధులు వేస్తా ఉన్నాం. చూసుకోవచ్చు. ఇక మరి దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మరి తను చెవులో చెప్పినటువంటి ఎస్సీ అని చెప్పిన తర్వాత కూడా మరి ఆ బీజేపీ ఎమ్మెల్యే అవన్నీ కాదు, ఏదైనా సరే మన నాయకుడే కదా అంటే అతను కూడా ఒక నాయకుడే, అతను కూడా కొంచెం గౌరవం ఇవ్వాలి అన్నట్టుగా స్టేజ్ పైకి పిలుచుకొని మాట్లాడాల్సింది అతను కూడా. ఇక అతను కూడా ఓకే అన్నట్టుగా అక్కడ పక్కన నిల్చోబెట్టడం, వచ్చిన తర్వాత కూడా అతన్ని అక్కడే నిల్చోబెట్టాడు తప్ప స్టేజ్ పైకి ఎక్కే ప్రయత్నం కూడా చేయలేదు. అంటే ఇది ఎంత దారుణమో అసలు. సో ప్రపంచ దేశాలు ఎక్కడికో వెళ్తుంటే మనం మాత్రం ఇంకా కులం దగ్గరనే ఆగిపోయినట్టుగా ఇక్కడైతే ప్రత్యక్షంగా మనం చూడొచ్చు. సో ఇక బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గారు అలాగే కృష్ణమ్మ టీడీపీ నాయకురాలు కృష్ణమ్మ చేసినటువంటి ఏదైతే ఈ ఘటన ఉందో ఇక అది వాళ్ళ పార్టీలకు వాళ్ళ అధిష్టానానికి కూడా చాలా చాలా మైనస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సనాతన ధర్మంలో అందరూ చిన్న పెద్ద అన్నట్టుగా అందరూ కూడా సమానమే అని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. మరి ఇదే టైంలో కూడా మరి కుల వివక్ష పేరుతో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో వాళ్ళ పార్టీలకు వాళ్ళ అధిష్టానాలు కూడా మైనస్ అనే చెప్పుకోవచ్చు. దీనిపైన మరి వాళ్ళ యొక్క పార్టీలు అధిష్టానాలు కావచ్చు ఎలా వ్యవహరిస్తాయో ఎలాంటి చర్యలు తీసుకుంటాయో ఖచ్చితంగా మనమైతే వేచి చూడాల్సిందే. మరి ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.